భారతదేశంలో హిందువులు 100 కోట్లు, మీరు 16 కోట్లే. ముందు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అవునా? 16 సంవత్సరాల ఛత్రపతి శివాజీ తోరణదుర్గం మీద ఆకుపచ్చ జెండా దించింది నిజం, దాని మీద కాషాయ జెండా ఎక్కించింది నిజం. కాదా? కాదా? ఔరంగజేబు శివాజీ బతికున్నంత కాలం నిద్రపోలా, ఆయన కొడుకుచ్చాడు ఇంకొక ఆయన సంభాజీ, ఆయన బతికున్నంత వరకు వాష్రూమ్ నుంచి బయటికి రాలే. వీళ్ళు కూడా మాట్లాడతారు. అవునా? అవునా కాదా? అవునైతే అవునని చెప్పండి, కాదైతే కాదని చెప్పండి. ఎవరు కాదని చెప్పిన వాళ్ళ పేర్లని రాయండి, వాళ్ళ సంగతి మళ్ళీ చూద్దాం. అవునా? మనమంతా ఎవరివి? హిందూ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు, పరమేశ్వరుడి భార్యగా ఉన్నప్పుడు సతీదేవి తండ్రి దక్షుడు, దక్షుడి కుమార్తె పేరు సతీదేవి. సతీదేవి పరమశివుని పెళ్లి చేసుకుంది. దక్షుడికి అది ఇష్టం లేదు. శ్మశానంలో ఉంటాడని, బూడిద పూసుకో ఉంటాడని, మామూలు వేసుకో ఉంటాడని, ఏనుగు చర్మం కట్టుకో ఉంటాడని, ఇట్లాంటి వాడు నాకు అల్లుడు అనే అహంకారంతో ఉన్నాడు. యజ్ఞం చేస్తే అల్లుడిని పిలవాలా? కానీ పుట్టింటి మీద ఉండే ప్రేమతో, మమకారంతో పార్వతీదేవి నేను యజ్ఞానికి పోతానని చెప్పింది. పోవద్దు, పిలవలేదు, నువ్వు పోతే నిన్ను చాలా అవమానిస్తారని శివుడు చెప్పాడు. కానీ వినలా, వెళ్ళింది. పోగానే ఆ కూతురు ఎదురుగానే నీ మొగుడు అట్లాంటి ఇట్లాంటి ఆ శ్మశానంలో ఉంటాడు జంగమదేవరని తిట్టాడు. దాంతో పాపం బాధపడి కోపం వచ్చి అక్కడ యజ్ఞకుండంలో దూకి ప్రాయోపవేశం చేసి పార్వతీదేవి చచ్చిపోయింది. ఈ సంగతి కైలాసంలో శివుడికి తెలిసి జటాజుటంలోంచి ఒక వెట్రుకు తీసి అభిమంత్రించి ఈడ్చి కొడితే అక్కడి నుంచి వీరభద్రుడు పుట్టాడు. ఆ వీరభద్రుడు పట్టెసం అనేటువంటి ఒక ఆయుధం తీసుకుని నేరుగా భూమి మీదకి వచ్చి దక్షుడి తల తెగ్గొడితే అగ్గిగుండంలో పడింది. మొత్తం యజ్ఞాన్ని నాశనం చేశాడు. తర్వాత శివుడు వచ్చాడు. యజ్ఞకుండంలో ఉండేటువంటి పార్వతీదేవి కాలిపోయిన శరీరం తీసుకుని నాట్యం చేస్తే ఆమె శరీర భాగం